ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం దయచేసి త్వరగా. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండం నిర్గమకాండం కాదమ్మా. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామును కనబడ్డాడు. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. పిల్లారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ వాక్యములో ఏమని చెప్పబడి ఉందంటే, దేవుడు మమ్రే వద్ద సింధూర వృక్షము వద్ద అబ్రహాము కనబడ్డాడు. అది నీకు నాకు తెలియడం కొరకై రాస్తున్నాడు గ్రంథకర్త అయినటువంటి మోషే ప్రవక్త. మొదటి 5 పుస్తకాలు ఎవరు రాస్తారండి? చెప్పాను ఇప్పుడే, గట్టి చెప్పండి. మోషే ప్రవక్త. గ్రంథకర్త అయిన మోషే దైవజ్ఞానముతో జరిగిన సంఘటనని పెంటెట్యూక్ అంటారండి. ది ఆథర్షిప్ ఈస్ గివెన్ టు మోసెస్, ఆల్ ద ఫస్ట్ 5 books ఆఫ్ ద బైబిల్. ఓకే. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి 5 గ్రంథాలలో మొదటి గ్రంథమైన ఆదికాండములో 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మమ్రే వద్ద సింధూర వృక్షము దగ్గర దేవుడు అబ్రహామును కనబడ్డాడు. మనకు తెలియటానికి రాస్తున్నాడు. అబ్రహాముకు తెలియదు అతను దేవుడని. అబ్రహాముకి ఇంకా తెలియదు దేవుడని. మనుషులు వస్తున్నారు అంతే, దేవుడు వస్తున్నాడు తన దగ్గరికి. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు అంట దేవుడు మనల్ని పరీక్షించటానికి, మన ఉదారత పరీక్షించటానికి దేవుడే మన దగ్గరికి అవసరతలో ఉన్నటువంటి వారి రూపంలో వస్తాడట. రాడా? వస్తాడా రాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకంటే దేవుడే స్వయముగా, నా మాటలు కాదండి, బైబిల్లో చెప్తున్నాడండి. యేసు ప్రభు ఏమనంటాడు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమని ఉంటుంది? నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టితరి, దాహము కొన్నప్పుడు దాహము. ఏమన్నాడండి ఆయన? వీళ్ళు ఆకలి కొన్నప్పుడు వీళ్ళకి అన్నం పెట్టావు అనలా. ఏమంటాడు? నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టితివి, నేను దాహము కొన్నప్పుడు నాకు దాహము తీర్చితివి అంటాడు. అబ్రహాముకు తెలియదు ఆయన దేవుడని. అబ్రహాముకు తెలియదు అతడు దేవుడే తన దగ్గరికి వస్తున్నాడని. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. ఎంతమంది ఉన్నారంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి మొదటి పట్టణం చాలా గొప్ప వాక్యం అండి. చాలా లోతైన వాక్యం కూడా, చాలా లోతైన వాక్యం. ఇక్కడ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ థియోఫనీ ఆఫ్ ట్రినిటీ అంటారండి ఇంగ్లీష్లో. థియోఫనీ ఆఫ్ ట్రినిటీ అంటారు. అంటే దైవ సాక్షాత్కారములో అక్కడ మనకు త్రిత్వం కనపడుద్దండి. ఎంతమంది మనుషులని చెప్పారండి? 3 అని చెప్పారు. కానీ మొదట చదవండి 1వ వాక్యం మరొకసారి చదవండి త్వర గట్టిగా. ఎవరు కనబడుతున్నారండి అబ్రహాముకి? దేవుడే కనబడుతున్నాడు. ఎవరండి? దేవుడు. కానీ ఎంతమంది వచ్చారంట ఆయన దగ్గరికి? 3 వచ్చారంట. అదేంటి? దేవుడు అంటున్నాడు ఒకవైపున, తర్వాత ఎంతమంది రూపంలో వచ్చాడంట? దేవుడు ఒక్కడే, కానీ ఎలా ఎంతమంది రూపంలో మనకు కనబడుతున్నాడు? త్రిత్వంతుడై ఉన్నాడు. మనం కొన్నాళ్ళ క్రితం ఏ పండుగ చేసుకున్నాం? త్రియేక సర్వేశ్వరుని పండుగ చేసుకున్నాం కదా. ఆ పండగ కాదా ఇక్కడే ఉందండి. దేవుడు త్రిత్వంతుడై ఉన్నాడు, 3 రూపంలో ఉన్నాడు, 3 మనుషుల రూపంలో వస్తున్నాడు అబ్రహాము దగ్గరికి. కానీ అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము ఏం చేస్తున్నాడు చూడండి పిల్లారా, వాక్యం చదవండి. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు ఉండరి. వెంటనే అబ్రహాము గుడారపు వాకిటి నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. ప్రియులారా, ఇక్కడ మన భారత సంస్కృతిలో ఒక మాట ఉందండి, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి ఎవరితో సమానం అండి? దేవునితో సమానం. ఇది భారతీయ సంస్కృతి కాదండి, ఇది ఏషియన్ సంస్కృతి. ఆసియా ప్రజలందరూ కూడా ఇలానే భావిస్తారండి. అతిథులను ఎవరితో పోలుస్తారు? దేవునితో. అతిథి మన ఇంటికి వచ్చాడంటే వాడు ఎవరన్నా కావచ్చండి, బంధువులు కానక్కర్లా. అతిథి అంటే ఇక్కడ బంధువులు కానక్కర్లా. గడిచిన ఆదివారం లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. పొరుగువాడంటే ఎవడో? మన బంధువులు, మన రక్త సంబంధికులా? ఎవరండి? కష్టంలో ఉన్నటువంటి వాడు. మంచి సమరయుని ఉపమానం చదివాం కదా పోయిన ఆదివారం.
పొరుగువాడంటే ఎవరు? కష్టంలో ఉన్నటువంటి వాడు, బాధల్లో ఉన్నటువంటి వాడు, శ్రమల్లో ఉన్నటువంటి వాడు. నీకు నిజమైన పొరుగువానిగా ఆపదలో ఉన్నటువంటి వానని, అదేవిధంగా మరి ఆ పరదేశులను నువ్వు పొరుగువానిగా స్వీకరించి వాళ్ళకి సహాయం చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు నీకు అనే దానికి నిదర్శనం ఈనాటి వాక్యం ప్రియులారా. ఇది ముఖ్యం ప్రియులారా. ప్రభు అంటాడండి చాలా స్పష్టముగా, ఏమిటి? నీ బంధువులకే నీవు ఇవ్వగలిగితే దానిలో గొప్ప ఏమిటి? చెప్పడాలు సువార్తలలో ప్రభు నీ బంధువులకి ఇవ్వగలిగినటువంటి వారికే ఇస్తే దానిలో నీ గొప్ప ఏంటి? అందరూ ఇస్తారు కదా. క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? నీ ప్రత్యేకత ఏంటి? అబ్రహాము వెళ్ళాడు, పరిగెట్టుకుని వెళ్ళాడు, సాగిలపడ్డాడు, అయ్యా మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, మా ఇంట్లో ఆతిథ్యం, మేము ఇచ్చే భోజనాన్ని తినండి అయ్యా. బ్రతిమిలాడుకున్నాడండి, బ్రతిమిలాడుకున్నాడు. మనమైతే ఏమంటాడు? ఒక్క ముద్ద పెట్టమ్మా, కుదరదిల్లయ్యా. ఏం జరుగుతుందండి? అబ్రహాము ముగింపుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము ప్రేమతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి తనకున్న దానిలో ప్రియులారా శ్రేష్టమైనటువంటి భోజనాన్ని పెట్టాడు. ఏం జరుగుతుందో చూడండి. మనం ప్రియులారా పొరుగువానికి మనకున్న దానిలో పెడితే దేవుడు మనకి 7 అధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవి నా సొంత మాటలు కాదు, సామెతల గ్రంథము. ఒకసారి వాక్యాన్ని తీసుకోండి. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుందండి. ఏంటి? మనం పొరుగు వారికి సహాయం చేయగలిగితే దేవుడట ప్రియులారా మనకి కూడా సహాయము చేస్తాడు. ఏమంటారంటే పేదవానికి ఇచ్చినటువంటిది అది ఎవరికి ఇచ్చినట్లు అంటండి? దేవునికి ఇచ్చిన దానితో సమానము. దానిని నీ కష్ట సమయంలో ప్రియులారా దేవుడు దానిని తీరుస్తాడు, వడ్డీతోటి సహా తీరుస్తాడు అంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి త్వరగా. పేదలను ఆదుకొన్నచో ప్రభువునకే అప్పిచ్చినట్లు. ఎంత గొప్ప మాట అండి, ఎంత దీవెనకరమైన మాట అండి. నువ్వు పేదవాడికి ఇస్తే నీవు పేదలకు అప్పిచ్చినటువంటి స్థితికి చేరతావు. అంత గొప్ప స్థితి ఇస్తున్నాడు దేవుడు నీకు. పేదలకు అప్పిస్తే దేవునికి అప్పిచ్చినట్లు అంటండి. దేవుడు ఊరుకుంటాడా? నీ అప్పు తనతో ఉంచుకుంటాడా? చదువమ్మా. ఆ అప్పును అతడు తప్పకుండా తీరుస్తాడు. నీకు 7 అధికంగా చేసి నీకు ఇస్తాడు. మర్చిపోమాకో, దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ప్రియులారా దేవునికి ఇచ్చినటువంటి వారికంట ఆయన ఎలాగా తీరుస్తాడట? వాక్యంలో సిరాకు పుత్రుడంటే యేసు రాసిన జ్ఞాన గ్రంథము, సిరాకు పుత్రుడంటే యేసు రాసిన జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయాన్ని తీసుకుందాం. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయాన్ని తీసుకుందాం. 8వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము, నీ తొలి ఫలములను అర్పించుటలో పిసనారివి కావద్దు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పించుము, సంతసముతో దశమ భాగమును అర్పించుము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవు కూడా అతనికి ఇమ్ము. మొదట్లో మనం ఉపమానాన్ని విన్నాం కదండి. ఆ బిజినెస్ మ్యాను అతనికి ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు. అరే బాబు నాకు కొద్ది తిరిగి ఇమ్మంటే మనం ఇవ్వం. ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవుడు నీకు ఇచ్చినట్లే నీవు కూడా దేవునికి ఇమ్మో. నీ శక్తి కొలది ఉదారముగా ఇవ్వని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరిస్తాడు. ఈ మాట వినండి, అందరూ జాగ్రత్తగా చెవులు నిక్కరించి వినండి. తనకు ఇచ్చిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇంకా ఎక్కువగా. ఆ తర్వాత అతడు నీకు 7 రెట్లు అధికముగా ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు అంటానండి, మీ కోపం వస్తేమో కానీ, మీ కోపం వస్తే 7 కొండల వాడు అక్కడ లేడు. ఎక్కడున్నాడు? ఏంటి ఫాదర్ గారు ఈ మాట చెప్తున్నారంటారా? 7 రెట్లు అధికంగా ఇస్తానంటారు. మన హైందవ సహోదరులు అనేది ఏంటంటే వారు నమ్మినటువంటి భక్తితోటి తిరుపతి వెళితే అక్కడ ఏమిచ్చినా కానీ అంటండి ఆయన వడ్డీతోటి సహా ఇస్తాడు. వడ్డీ కాసుల వాడు. అంతేనా అనేది ఆయన పేరు.
అన్నీ తెలుసు మీకు, కానీ ఇక్కడ ఏం చెప్తే ఏదొస్తుందో అని గొడవ అని జాగ్రత్త పడుతుంటారు అందరూ. ఎందుకు వచ్చిన గొడవ అని ఎవరు మిమ్మల్ని పట్టుకోరు. నేను దాన్ని నమ్మమని అంటల్లా, కానీ వాళ్ళ నమ్మకం అది, మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉందండి. ఏమిటి అంటే, నీవు దేవునికి ఇచ్చినటువంటిది ఎన్ని రెట్లు ఇస్తాడంటే తిరిగి నీకు 7 రెట్లు ఇస్తాడండి. ఇక్కడ దేవుడికి ఇవ్వటం అంటే ఏమిటి? సామెతల గ్రంథంలో మనం చదువుకున్న పేదవారికి ఇచ్చింది ఎవరికి ఇచ్చినట్లు అంటండి? దేవునికి ఇచ్చినట్టు. ప్రారంభంలో 2 మాటలు చెప్పాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యం 2 మాటలలో మనం ముగించవచ్చు. ఏమిటి అంటే, పేదవానికి ఇచ్చుట, ఆపదలో ఉన్నటువంటి వానికి ఇచ్చుట, రెండవది దేవునికి ఇచ్చుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవునికి ఒక పూట భోజనం పెట్టాడు. ఏం జరిగిందో చూడండి. భోజనం తిన్న తర్వాత త్వరగా మరలా ఆదికాండం 18వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడే చెట్టు కింద నిలబడి ఉన్నాడు. ప్రియులారా, మనుషుల రూపంలో వచ్చినటువంటి దేవునికి అబ్రహాము తెలియకుండానే ఆతిథ్యాన్ని ఇచ్చాడు, చక్కని భోజనాన్ని పెట్టాడు. ఒక్క పూట భోజనాన్ని పెట్టినందుకు ప్రియులారా, అబ్రహాము శారమ్మల యొక్క జీవితకాలపు శాపాన్ని తొలగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క పూట భోజనాన్ని పెట్టినందుకు అబ్రహాము యొక్క శారమ్మ యొక్క జీవితకాలపు శాపము, గొడ్రాలు తత్వాన్ని తీసివేశాడు దేవుడు ఆ రోజున. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇస్తే నాకేంటి, పొరుగు వారికి ఇస్తే నాకేంటి అంటున్నావా? ఒకవేళ నీ కుటుంబంలో నీకు తెలియకుండా శాపాలు మిగిలి ఉన్నట్లయితే, నీ తల్లిదండ్రుల యొక్క శాపాలు మిగిలి ఉన్నట్లయితే, నీ దానము నిన్ను కాపాడుతుంది. నీ ఆతిథ్యం నీ శాపాన్ని తొలగిస్తుంది. నీ ఆతిథ్యం నీకు ఒక ఆశీర్వాదముగా మారుతుంది. నా మాటల్లో కాదండి, బైబిల్లో ఈరోజు దేవుని యొక్క వాక్యం. అబ్రహాము దేవుడు అని తెలియకుండానే ఆ మనుషులకు భోజనాన్ని పెట్టినందుకు ఇప్పుడు ఏమంటున్నారో వినండి ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నీ భార్య అయిన శారా ఎక్కడ అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ప్రభువు, నేను వచ్చే సంవత్సరము కూడా సరిగా ఇదే సమయమునకు మళ్ళా తిరిగి వత్తును. ఆ రోజుకి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియదు ప్రియులారా, దేవుడు ఎందుకని సారాను గొడ్రాలుగా చేశాడు మనకు తెలియదండి. అబ్రహాముకు పిల్లలు లేకుండా ఎందుకు చేశాడో తెలియదండి. కానీ ప్రియులారా, తనకి జీవితకాలపు శాపాన్ని, తనకి జీవితకాలపు కన్నీటిని, తన జీవితకాలపు కష్టాన్ని ప్రియులారా ఒక్కనాడు భోజనం పెట్టడం ద్వారా, ఒక్క చిన్న సహాయం చేయటం ద్వారా, ఊరు పేరు ముక్కు ముఖం తెలియనటువంటి ఆ 3 వ్యక్తులకి ఒక్కరోజున సహాయం చేయటం ద్వారా తన జీవితకాలపు శాపాన్ని తీసివేసుకున్నాడు, తన జీవితకాలపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తామండి. లోతు ఎవరండి? లోతు. అబ్రహాముకు 2 వరుసలండి. లోతు ఒకటేమో ఏమవుతాడు? సహోదరుడు అవుతాడు, ఇంకోటి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడండి. వాళ్ళ బంధురికం అటువంటిది. కొద్ది లోతు తెలిస్తే చదివితే మనకు అర్థమైంది. ప్రియులారా, గమనించనండి, లోతు కూడా 2 దేవదూతలను కాపాడినందుకు సొదొము గొమొర్రు పట్టణం అంతా కూడా నాశనమైనా కానీ దేవుడు వారి కుటుంబాన్ని మాత్రం నాశనము కానివ్వలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 దేవదూతలను కూడా వాళ్ళకి తెలియదు అని తెలియదు, అయినా కానీ వాళ్ళని కాపాడాడు. కావాలంటే నా బిడ్డలను పాడు చేసుకోండి అయ్యా, వీళ్ళు నా అతిథులయ్యా, వీళ్ళు నా అతిథులు, వాళ్ళ జోలికెళ్ళం. అక్కడ మూర్ఖముతో కామముతో నిండినటువంటి సొదొము గొమొర్రు ప్రజలని అన్నాడండి లోతు. కావాలంటే నా బిడ్డలను ఇస్తాను మీకు, కానీ వీళ్ళు నా అతిథులు దేవునితో సమానం. అక్కడ జరిగిన సంఘటన మీరంతా వింటే అప్పుడు మీకు అర్థమైంది నేను మాట్లాడే మాట. నాకు సమయం అంత లేదండి. ప్రియులారా, సారెఫతు విధవ తాను తెలియకుండానే ప్రవక్తకు సహాయం చేసిందండి, కుమారుని కాపాడుకుందండి. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు సహాయం చేస్తే నాకేమొస్తుంది? గుర్తుపెట్టుకో, నువ్వు అనుకో మాకు దేవుడు ఎప్పుడూ కూడా హృదయాన్ని ఇక్కడ పెట్టుకొని, చేతులు ఇలా పెట్టుకొని, జుట్టు ఇలా యేసుప్రభు లాగా పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి, అమ్మా నేను యేసుప్రభునమ్మా నాకు సహాయం చెయ్యమ్మా అని అడగడం. గుర్తుపెట్టుకో, ఈ దేవుడు ఎప్పుడు కూడా ఒక పేదవాడిలాగానే నీ దగ్గరకు వస్తాడో. చెప్పలేదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టంగా, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారమునిచ్చితరి, వస్త్రహీనుడిగా ఉండగా మీరు నాకు వస్త్రాలిచ్చితరి. దేవుడు అంటాడు నేను వాళ్ళ రూపంలోనే వస్తాను నీ దగ్గరకు అన్నాడండి. మీరు ఎప్పుడైతే వీటిని వాళ్ళగా చేశారో అది నాకు చేసినట్టే. ప్రియులారా, పేదవాళ్లకు నేను సహాయం చేస్తే నాకేంటి అంటే, ఈ లోకంలో ఉండగానే అబ్రహాము దీవెన పొందాడు, లోతు దీవెన పొందాడు, సరేఫతు విధవ దీవెన పొందింది. ప్రియులారా, లుదియా దీవెన పొందింది అపోస్తుల కార్యాలలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా స్వర్గరాజ్యములో మనం దీవెన పొందుకుంటామని తీర్పు సమయంలో యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు చెప్తున్నాడు. స్వర్గాన్ని చేరుకుంటాం ఇతరులకి సహాయం చేయటం ద్వారా. ఇవి స్పష్టమైన మాటలు. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు కాబట్టి నా తండ్రి చే దీవించబడిన వారలారా, సృష్టి ఆరంభం నుండి కూడా మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వర్గరాజ్యాన్ని మీరు చేరుకోనండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నాకు వచ్చు. ఈ తర్వాత చెప్పేది మీరే చెప్పాలి. ప్రసంగం నాకు చెప్పండి. ఏంటంటే, పేదల కంటే నేను చేస్తాను. మరి దేవుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలా సహాయం చేయాలి దేవుడికి? చెప్పండి, ఎలా సహాయం చేస్తే బాగుంటుంది? చెప్పండి అమ్మా, పర్వాలేదు, మీకు తెలిసినట్టు. దేవుడు నా దగ్గరకు వచ్చాడు, అర్థమైందా? ఎవరొచ్చారు నా దగ్గరికి? దేవుడు నా దగ్గరకు వచ్చాడు. ఏమిద్దాం మనం? ఏమిస్తే బాగుంటుంది? ఏమిద్దాం మనం? హృదయం తీసేసేసి ఇచ్చేద్దాం. ఏమిద్దాం? దానికి సమాధానం ఈరోజు మరియమ్మ మనకు నేర్పిస్తాం. అర్థమైందా? వేలాది దూడలనా పొట్టేళ్లనా ఏమి ఇవ్వగలనయ్యా నేను నీకు? నీవు సమస్తాన్ని నీవే నాకు ఇచ్చావు, ఏమి ఇవ్వగలను నేను నీకు? దేవుడు నీ నుండి కోరుకునేది నీ కొద్ది సమయాన్ని మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో కూడా మార్తమ్మలాగా ఉండమాకు. ఎలా ఉండొద్దు? మార్తమ్మలాగా ఉండమాకు. ఏమంటున్నాడు? మరియమ్మ మార్తమ్మల గురించి మనం చదువుకున్నాం లూకాసు వార్త 10వ అధ్యాయంలో. దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే, మన పరిపూర్ణమైనటువంటి అటెన్షన్ దేవునికి మనం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలగాలి. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంటి దగ్గర తాళం వేసానా వెయ్యలేదా, అమ్మో వేయలేదేమో, పూజ అయిపోయేదాకా ఇదే. ఇంకా పూజ అయిపోయేదాకా ఇదే. లేకపోతే ఇంటి దగ్గర పిల్లలు ఎలాగ ఉన్నారో, వాళ్ళు ఎట్టా గుడికి రానన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మర్చిపోయా ఇవాళ ఆదివారం కదా, పిల్లోడిని స్విమ్మింగ్కి పంపించాలి, పాపని ట్యూషన్కి పంపించాలి, ఆదివారం కూడా ఒకటి తగలబడి సచ్చినాయండి ఈ ఆదివారాల రోజుల్లో. వద్దండి, నేను మీకు వాగ్దానం చేస్తున్నా దేవుడి యొక్క మనిషిగా, దేవుని యొక్క యాజకునిగా, ఆదివారం నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఆ సమయాన్ని వేరే రూపంలో ఇస్తాడు, సంపదలు వేరే రూపంలో ఇస్తాడు. ఆ దేవుని సన్నిధికి మనం నిండైన హృదయంతో రావడానికి ప్రయత్నం చేయాలి. మార్తమ్మ యేసయ్యను పిలుచుకుంది కాదంటల్లా. ఎవరు అసలు ఆహ్వానించింది? ఎవరండి? ఎవరు ఆహ్వానించింది? మార్తమ్మే. చదవండి లూకాసు వార్త 10వ అధ్యాయం. ఎవరు అసలు ఆహ్వానించింది? మార్తమ్మే. పాపం 38వ వచనం. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామానికి వచ్చెను. అచ్చట మార్తమ్మను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించను. ఎవరు ఆహ్వానించారు చెప్పండి అండి? మార్తమ్మే. మార్తమ్మే ఆహ్వానించిందండి. బాగానే ఉంది. ఫాదర్ గారిని ఇంటికి ఆహ్వానిస్తాం, ఫాదర్ గారిని ఇంటికి ఆహ్వానించాం. ఇచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన, సంఘస్థులను కూడా ప్రేమతో ఆహ్వానించుకుంటాం. స్వామి మీరు మా ఇంటికి రావాలి స్వామి, మా ఇంట్లో ప్రార్థన చేయాలి స్వామి,
స్వామి జోర్జ్ ఫాదర్ గారండి మీరే రావాలి స్వామి. అర్థమైందా? విజయరాజ్ ఫాదర్ని పిలిస్తే నేను ఊరుకోను స్వామి, మీరే రావాలి స్వామి, మీరంటే మాకు చాలా ఇష్టం. పిలుచుకుంటాం, మంచిది, బాగుంది, చుట్టుప్రక్కలను పిలుచుకుంటాం, అంతా బాగానే ఉంది. మా ఇంట్లో ప్రార్థన జరగాలి, మాకు దీవెన రావాలి, మాకు ఆశీర్వాదం రావాలి. జోర్జ్ ఫాదర్ గారు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత, అమ్మా ఈయన ఏడమ్మా, ఎవరు ఇంటి యజమాని ఏడమ్మా? స్వామి ఇప్పుడే కొంచెం బిర్యానీ ప్యాకెట్లు తగ్గితే కట్టించుకొని రావడానికి వెళ్ళాడు స్వామి, వచ్చిన వాళ్ళకి బిర్యానీ కట్టించు. అమ్మా బిర్యానీ ప్యాకెట్లు తగ్గితే దేనికి వెళ్ళాడంట? కట్టించుకొని వచ్చాడంట. పిల్లలేరమ్మా, ట్యూషన్కి వెళ్ళింది స్వామి, వచ్చేస్తుంది స్వామి, ఇంకొక 30 గంటలో వచ్చేస్తుంది స్వామి. ప్రార్థన అంతా ఎంతసేపు? అర్ధగంటే. ట్యూషన్కి వెళ్ళింది స్వామి, ఎంతసేపట్లో వస్తుందంటండి? 30. చెప్పమా మనం ఈ కాదా మనం చెప్పేది? వాటి గురించే ఈరోజు సువిశేషం, వాటి గురించేనండి. నేను గురువుగా చాలాసార్లు అనుభవించానండి దీన్ని. నేను అన్నాను అక్కడ కూడా, అమ్మా నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చి పంపించమ్మా, కానీ ప్రార్థనకి ప్రాధాన్యత నువ్వు, దేవునికి సమయాన్ని నువ్వు నీ ఇంటి గురువు వచ్చినప్పుడు. శ్రమల కాలంలో, తపస్సు కాలంలో దీక్షాపరులకు నేను ఎప్పుడు చెప్పేవాడిని, విచారణలో ఉన్న వాళ్ళకి, ఎవ్వరూ భోజనాలు పెట్టుకోమాకండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఎందుకంటే మనం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అండి, గురువు మన ఇంటికి దేవుని స్థానంలో వస్తున్నాడు, ఆయన అభిషిక్తుడు, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన కాలు మన ఇంట్లో మోపుతున్నాడు. అపర క్రీస్తుగా, మరో క్రీస్తుగా, ఇన్ పెర్సోనా క్రీస్తి, ఆల్టర్ క్రీస్తుగా, మరొక క్రీస్తుగా, గురువు దైవస్వరూపుడుగా ఆయన మన ఇంటికి వస్తున్నాడు. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ప్రాధాన్యతనివ్వాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి. మా అత్తమ్మ ఏం చేస్తుంది? అనేక పనులతో సతమతమవుతుంది. మనం చేసేది అది కాదా? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పినా కానీ ఇంకా మనం మార్తలమే, వంటింటి కుండాలలాగానే ఉండటానికి ఇష్టపడతాం. దానికి సమయం ఉంది, దానికి కారణం ముందుగానే అంతా సిద్ధపరచుకొని దాన్ని పక్కన పెట్టుకో. కారణం ఏంటంటే నీ దీవెనను నువ్వు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు, నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. నీ కృప దేవుడు నీకు ఇవ్వస్తాననుకుంటున్నటువంటి గురువుని ఇంటికి రావటం ద్వారా, వాక్యాన్ని బోధించటం ద్వారా, నీ కొరకే ప్రార్థన చేయటం ద్వారా, ఇదిగో ఆ దేవునికి దీవెన నీ మీదకి రాకుండా ఉండటం నాకు ఇష్టం. రావాలి, అది ఇష్టం నాకు. దానికి నువ్వు సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రియులారా, ఈరోజు 2 మాటలని చెప్పానండి. ఏమిటి అది? మొదటిగా నీ పొరుగు వానికి సహాయము చేయి, నీ దేవునికి సమయాన్నివ్వు. నీ పొరుగువానికి సహాయం చెయ్యి, నీ పొరుగువానికి ఏమి ఇవ్వాలి? సహాయం. క్వాంటిటీ టైం కాదండి ఇవ్వాల్సింది, క్వాలిటీ టైం యూ షుడ్ గివ్ టు గాడ్. ఇట్స్ నాట్ ద క్వాంటిటీ టైం, ఇట్ ఈస్ క్వాలిటీ టైం. నువ్వు 10 గంటల గుడిలో ఉన్నా కానీ నీ మనసు ఊరంతా, సింగనగర్ అంతా తిరిగి వచ్చిందనుకో, ఉపయోగం ఏమైనా ఉందండి? లేదు. నువ్వు వచ్చినటువంటి ఆ గడియ, ఆ 2 గంటలు నీ కుటుంబంలో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే శ్రేష్టమైన సమయాన్ని నువ్వు లేవగానే మోకాళ్ళ మీద ఉండో. నేను అంటాను, మంచం మీద నుంచి లేవగానే చేయాల్సిన మొదటి పని ఏంటండి? ప్రార్థన కాదు, మోకాళ్ళ మీద ఉండడం. మోకాళ్ళ మీద ఉంటే ప్రార్థన వచ్చేస్తుంది. నేను అదే చెప్తాను. బెడ్ మీద నుంచి లేవగానే అబద్ధం ఆడుకోండి చెప్పండి అండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? సెల్ ఫోన్లు. చాలామంది, అందరే కాదండి. ప్రియులారా, ఏమంటారంటే దేవుడు ఈ రోజున మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వడానికి, ఆయన వాక్యాన్ని ఆలకించటానికి, ఆయన ప్రార్థనలో పాల్గొనటానికి, ఆయన దివ్యబలి పూజలో పాల్గొనటానికి వచ్చినప్పుడు నీవు పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో పాల్గొ. అది ముఖ్యం. మాత్తమ్మలాగా మనసు అక్కడ, మనిషి ఇక్కడ. మనసు ఎక్కడో, మనిషి మాత్రమే ఇక్కడ. వద్దండి మనకి. దేవుని దీవెన, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే మనం పరిపూర్ణంగా మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. అటువంటి హృదయాన్ని మనందరికీ ప్రసాదించమని పరిశుద్ధాత్మ దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు పొరుగువానికి సహాయము చేయాలని నీకు
పరిపూర్ణమైన హృదయంతో సమయాన్ని ఇవ్వాలని మాకు నేర్పించిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ప్రభువా, మా ఇంటికి వచ్చిన పేదవారి రూపంలో ప్రభువా నువ్వే వస్తావని తెలియజేశావు ఈనాడు వాక్యంలో. మా ఇంటికి వచ్చే ఇరుగు పొరుగు వారి రూపంలో, అవసరతలో ఉన్నటువంటి వారి రూపంలో నువ్వే వస్తావని, అబ్రహాము ఒక్కరోజు పూట భోజనం పెట్టినందుకు కానీ అతని శాపాన్ని తీసివేశావు. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నా కుటుంబంలోని బాధలను, కష్టాలను ప్రభువా ఒకవేళ నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావేమో, నా యొక్క దయాగుణము కొరకు ఎదురు చూస్తున్నావేమో. నేను కూడా ప్రభువా పేదల ఎడల, అభాగ్యుల ఎడల, అనాథుల ఎడల దయాగుణాన్ని చూపించి నా కుటుంబంలో ఉన్నటువంటి శాపాన్ని తీసుకునేలాగున, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిగా ప్రభువా నీకు సమయాన్ని ఇవ్వమని అడుగుతున్నావు నాయన. నువ్వేమీ కోరడం లేదు నాయన, మా నుండి మనుడు మాణిక్యాలు కోరడం లేదు ప్రభువా. ఇదిగో శ్రేష్టమైన బలులు ముఖ్యం కాదంటున్నావు ప్రభువా. నీ సన్నిధిలో మేము శ్రేష్టమైన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆరాధించు చాలు అంటున్నావు నాయన. నాకు ఆ సహృదయాన్ని నాకు ప్రసాదించు తండ్రి. ఎన్నోసార్లు నీ సన్నిధికి వస్తున్నాను, కానీ పరిపూర్ణమైన హృదయంతో నీ సన్నిధిలో ఉండలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు నా తండ్రి. నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి, నీ పూర్ణ హృదయాన్ని నీకు అర్పించేటి బిడ్డగా మమ్మల్ని దీవించమని ఓ ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ ఆదివారం రోజున నీ సన్నిధికి వచ్చిన బిడ్డను దీవించండి నాయన. నీ గాయపడిన హస్తం నుండి కారిపడి రక్తముతో ప్రతి బిడ్డను ప్రోక్షించండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి నీ గాయపడిన హస్తముతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను ఏర్పాటు చేయండి. చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను ప్రభువా మంచి జీవితాన్ని ప్రసాదించండి. వారి యవ్వన ప్రాయంలో ఉండకుండా వారి పాదాలు తొట్టిల్లకుండా కాపాడండి తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభు. జీవితంలో స్థిరపడే తత్వాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో వివాహం చేసుకున్నటువంటి వారిని దీవించండి. వృద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా. ఎంతోమంది వృద్ధులు అనాదరణకు గురి అవుతున్నారు నాయన. దిక్కుముక్కులేనటువంటి వారిగా ఉంటున్నారు. పిల్లలుండి కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. అటువంటి వారికి మీరు తోడుగా ఉండి దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.